హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క క్లాక్స్ గడియారాల్లో 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూద్దామండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ నెక్స్ట్ వీడియో నెంబర్ ఇక్కడ మనకి నేను రాస్తున్నాను. ఈ వీడియో 5గా చూడండి. ఇక్కడ 3 ఇంపార్టెంట్ యాంగిల్స్లో మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేస్తున్నాం అండి. ఒక గడియారంలో 2 o'clock 3 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు కలుసుకుంటాయి అంటున్నాడండి. బోత్ ద హ్యాండ్స్ ఆర్ క్లాక్ టుగెదర్ విత్ ఈచ్ అదర్ బిట్వీన్ 2 o'clock అండ్ 3 o'clock అంటున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అంటే 2 చెప్పాలి. మన ఆన్సర్ చూడండి. 2 hours 10:11 minutes, 2 hours 15 minutes, 2 hours 5 minutes, 2 hours 20 minutes. Together means the angle between two hands will be 0 degrees. రెండు ముళ్ళులు కలుసుకుంటున్నాయంటే ఎప్పుడు కూడా 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degree చెప్పాలి. మరి 0 degree చెప్పినప్పుడు మీకు సింపుల్గా షార్ట్ కట్ ఫార్ములా చెప్పాను. 5 + 5/11 ఇంటూ హెచ్గా తీసుకోమన్నాను. ఇక్కడ హెచ్ వాల్యూ మనకి 2 o'clock 3 o'clock కాబట్టి ఫస్ట్ క్లాక్ నెంబర్ 2 అండి. హెచ్ వాల్యూ 2 తీసుకుందాం. దెన్ 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే 2 చెప్పాలి. 2 5s are 10, 2 5s are 10 అండి. ఆన్సర్ విల్ బి 10 + 10/11. యువర్ ఆన్సర్ విల్ బి 10:10/11 minutes. అంటే బిట్వీన్ 2 o'clock 3 o'clock at what time both the hands are together means at 2 hours 10:10/11 minutes both the hands are together with each other. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రశ్న. ఒక గడియారంలో 3 o'clock 4 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవించుకుంటున్నాయి? ఏకీభవించుకోవడం అంటే 2 hands మధ్య శూన్య కోణం అండి, 0 degrees. At what time between 3 o'clock and 4 o'clock both the hands are coincide with each other. Coincide means theta value will be 0 degrees అండి. మరి ఇప్పుడు between 3 o'clock 4 o'clock mean what is the h value? ఫస్ట్ క్లాక్ నెంబర్ 3 అండి. దెన్ అగైన్ ఆన్సర్ 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ మనం ఇక్కడ 3 తీసుకోవాలి. 3 5s are 15 and 3 5s are 15, 15/11 means answer will be 15 + 15/11, 11 one time, remainder will be 4, 1 4/11. Your answer will be 16 4/11 minutes. రైట్ ఫ్రెండ్స్. సింపుల్గా మనం ఇక్కడ చూడండి. 16 4/11 minutes అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే బిట్వీన్ 3 o'clock 4 o'clock కాబట్టి అట్ 3 hours 16 4/11 అండి. ఇక్కడ ఇక నెంబర్ అయితే ఇక్కడ మనకి సింపుల్గా ఇది 11 తీసుకోండి. అట్ 3 hours 16 4/11 minutes బోత్ ద హ్యాండ్స్ మేక్స్ 0 యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఒక గడియారంలో 7 o'clock 8 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవించుకుంటాయి? ఓవర్లాప్ అవుతాయి అంటున్నాడు. ఏకీభవించుకోవటం అంటే తీటా వాల్యూ 0 degrees. నా బిట్వీన్ 7 o'clock 8 o'clock కాబట్టి హెచ్ వాల్యూ ఎంత తీసుకోవాలి సార్? 7. సింపుల్ షార్ట్ కట్ ఫార్ములా ఉందండి. 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ. హౌ మచ్ ఈజ్ ద హెచ్ వాల్యూ హియర్ గివెన్? 7 o'clock 8 o'clock కాబట్టి హెచ్ వాల్యూ 7. 7 5s are 35 and 7 5s are 35/11. 35/11లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 11 3 times అండి, 33, 2 remainder 3 2/11. దెన్ 35 + 3 will be 38, 38 2/11 minutes. Your answer will be very simple sir. Between 7 o'clock 8 o'clock at what time both the hands are coincide or overlap means simple, your answer will be at 7 hours 38 2/11 minutes. దీన్ని మనం తెలుగులో ఏమని చెప్పవచ్చు అంటే 7 గంటల 38 2/11 నిమిషములు. ఈ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవించుకుంటాయి లేదా కలుసుకుంటాయి, ఒకదాని మీదకి ఒకటి వస్తాయి, ఒకే సరళ రేఖ ఒకే దిశ. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అండి? అట్ 7 hours 38 2/11 minutes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్. ఒక గడియారంలో 4 o'clock 5 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు ఒకే దిశలో ఒకే సరళ రేఖ మీద ఉండునన్నాడు. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock? ఒకే దిశ ఒకే సరళ రేఖ మీన్స్ తీటా వాల్యూ సింపుల్గా 0 degrees చెప్పారండి. బోత్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ మీన్స్ యాంగిల్ విల్ బి 0 degree. మరి బిట్వీన్ 4 o'clock 5 o'clock కాబట్టి హెచ్ వాల్యూ హౌ మచ్ సార్? హౌ మచ్ ఈజ్ ద హెచ్ వాల్యూ? 4. ద షార్ట్ కట్ ఫార్ములా వీ హ్యావ్ 5 + 5/11
ఇంటూ హెచ్. జీరో యాంగిల్ ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలండి. హెచ్ ప్లేస్లో ఎంత ఉంది అంటే సింపుల్గా 4 తీసుకోవాలి. అంటే 4 5s are 20, 4 5s are 20. సో 20 + 20/11 అండి. ఇక్కడ 20 వస్తుంది, 20లో 11 1 టైము, సో 1 9/11 అండి. సో 20 + 1 will be 21, 21 9/11 minutes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సో ఎట్ 4 hours 21 9/11 minutes అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 5వ ప్రశ్న. ఒక రోజు సమయంలో ఒక గడియారంలో 2 ములలు ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయి? ఫర్ హౌ మెనీ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ ఇన్ 1 day. సో ఫ్రెండ్స్ మీరు ఓవర్లాప్ అంటే 2 hands మధ్య 0 degrees రావడం. సో 0 degrees హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ అవర్, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 1 time. అంటే ఒకసారి మాత్రమే 0 డిగ్రీలు అండి ఒక గంట గ్యాప్లో అంటాం. ఎవ్రీ 12 hours ఇట్ హ్యాపెన్స్ 11 times అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో 0 degrees దగ్గర 12 hours 11 time. ఇక్కడ 24 hours అంటున్నాడు. సో 24 hours మీన్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 22 times అండి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీరు సింపుల్గా ఏం మాట్లాడవచ్చు అంటే సో 24 hours 22 times అంటున్నాడు కాబట్టి 1 day మీన్స్ 24 hours అండి. యువర్ ఆన్సర్ విల్ బి 22. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 6th క్వశ్చన్ చూడండి. గడియారంలోని 2 ములలు 2 రోజుల సమయంలో ఎన్నిసార్లు ఏకీభించుకుంటాయి? ఏకీభించుకోవడం అంటే 2 రోజులు అంటున్నాడంటే తీటా వాల్యూ 0 degrees చెప్పాలండి. సో ఫర్ హౌ మెనీ టైమ్స్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ 2 days time. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీ 24 hours కోయిన్సైడ్ అవ్వడం అంటే డెఫినెట్గా 22 times అని మనం మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు 24 hours అంటే 1 day కాబట్టి ఈచ్ డే బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఈచ్ డే బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఏకీభించుకోవడం 22 సార్లు అండి. అప్పుడు 2 days స్పాన్లో ఎంత అంటే 1 dayకి 22 time అయినప్పుడు 2 daysకి ఎంత అంటే సింపుల్గా 2 × 22. సో ఇట్ హ్యాపెన్స్ 44 times అండి. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఆప్షన్ 2 44 times అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. 7th క్వశ్చన్ చూద్దాం. ఒకరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గడియారంలో 2 ములలు ఎన్నిసార్లు కలుసుకుంటాయి? సార్ మార్నింగ్ 9 o'clock నుంచి ఇక్కడ ఈవినింగ్ 4 o'clock వరకు అంటున్నాడు. ఎన్నిసార్లు కలుసుకుంటాయంటే కలుసుకోవడం అంటే యాంగిల్ 0 degrees రావడం. సో ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు 9 and 4 బిట్వీన్ సో దేర్ ఆర్ 7 hours గ్యాప్ అండి. సో ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందంటే 7 hours గ్యాప్ ఉంది. సో 7 hours గ్యాప్లో డెఫినెట్గా 9 AM-కి 4 PM-కి మధ్యలో 11 AM and 1 PM అనేది ఉంటాడు. ఒక్కసారి మిస్ అవుతుంది కనుక సో 1 hourకి 1 time అయినప్పుడు 7 hoursకి యాక్చువల్గా 1 hourకి 1 time అండి. కానీ మనకి ఇచ్చినటువంటి టైం స్పాన్ గ్యాప్లో ఈ 9 AM-కి 4 PM-కి మధ్యలో సో 11 నుంచి 1 అనేవాడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ సో 7 hours ఇట్ హ్యాపెన్స్ హౌ మెనీ టైమ్స్ అన్నప్పుడు 7 - 1 time ఒకటి తగ్గించాలండి. సో 7 - 1 times మీన్స్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 6 times అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి 6 times అండి. నేను దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ వాడు ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే 9కి 4కి మధ్యలో అంటున్నాడండి. సో 9 AM నుంచి 10 AM మధ్యలో 2 ముళ్ళుల మధ్య సో ఏమంటున్నాడు సో క్లాక్ ఓవర్లాప్ అవ్వడం ఒక్కసారే జరిగిద్దండి 1 time. నౌ బిట్వీన్ 10 AM and 11 AM సో ఓవర్లాప్ విల్ బి ఓన్లీ 1 time. బిట్వీన్ 11 AM and 1 PM both the hands have overlap will be only 1 time. So between 1 PM and 2 PM both the hands are overlap will be only 1 time. Between 2 PM and 3 PM both the hands will be overlap 1 time. Between 3 PM and 4 PM both the hands will be overlap 1 time. So only gap ella entante ikkada miss avutundandi between 11 and 1. So 0 degrees misses means so 1 2 3 4 5 6 andi. So how many times it happens sir? Only 6 times. So answer will be 2. Next question చూడండి 8th question. ఒక గడియారంలో 3 o'clock 4 o'clock మధ్యలో ఏ సమయంలో 2 ముళ్ళులు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ఉండును? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో అట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. సో సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ 5 + 5/11 ఇంటూ హెచ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ హెచ్ నెంబర్ ఏంటి? సో ఫస్ట్ క్లాక్ నెంబర్ 3 ఉందండి. సో మనందరికీ తెలుసు 3 ఆపోజిట్ నెంబర్ ఆల్వేస్ 9. కనుక ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అంటే 9 తీసుకోవాలండి. సో హెచ్ వాల్యూ 9 తీసుకుంటే 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ 9 అండి. సో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి సో 9 5s are 45.
9 5s are 45 అండి, 45 by 11. అంటే ఇక్కడ 45 ప్లస్ 11, 45లో 4 times 1 remainder 1 by 11. 45 plus 4 will be 49, 49 1 by 11 minutes అండి. సో between 3 o'clock and 5 o'clock at what time both the hands are in the opposite direction means so very simple at 3 hours 49 1 by 11 minutes. అంటే మనకి ఫార్ములాలో 0 degrees అంటే హెచ్ వాల్యూ డైరెక్ట్గా తీసుకోండి, కానీ 180 degrees అంటున్నాడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడుగా హెచ్ వాల్యూ ఫస్ట్ క్లాక్ నెంబర్ 3కి ఆపోజిట్ నెంబర్ తీసుకోవాలండి. 3 ఆపోజిట్ నెంబర్ ఆల్వేస్ 9. సో అందువల్ల ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాలంటే 3 hours 49 1 by 11 minutes అండి. యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th one అండి. ఒక గడియారంలో 4 o'clock 5 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళల మధ్య కోణం 180 degrees అంటున్నాడు. సింపుల్ అండి. సో 5 + 5 by 11 ఇంటూ హెచ్ అంటున్నాను. అయితే బిట్వీన్ 4 o'clock 5 o'clockలో సో 4 ఆపోజిట్ నెంబర్ క్లాక్ నెంబర్, సో 3 ఆపోజిట్ నెంబర్ 9 అయినప్పుడు 4 ఆపోజిట్ నెంబర్ 10 అవుద్దండి. సో అప్పుడు హెచ్ ప్లేస్లో 10 రాయాలి. దెన్ 5 + 5 by 11 ఇంటూ హెచ్ వాల్యూ విల్ బి 10 అండి. సో 10 5s are 50 అండ్ 10 5s are 50 అండి, 50 by 11. అంటే ఓవరాల్గా ఇక్కడ 50 + 11 50లో 4 times 44 6 by 11 అండి. సో 50 + 4 విల్ బి 54, 54 6 by 11 minutes. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే బిట్వీన్ 4 o'clock 5 o'clock కాబట్టి అట్ 4 hours 54 6 by 11 minutes. మనకి మినిట్ నెంబర్ మనకి 54 6 by 11 కనుక ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్. ఒక రోజు సమయంలో ఒక గడియారంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు 180 degrees కోణం చేస్తాయి? ఒక రోజు అంటున్నారండి. వెరీ సింపుల్ సార్. ఒక గంటకి 180 degrees రావడం ఒకసారి అండి. అదే మనం 12 గంటలు తీసుకున్నాం అనుకోండి 180 degrees రావడం 11 times. అదే 24 గంటలు తీసుకున్నాం అనుకోండి సో డెఫినెట్గా ఇట్ హ్యాపెన్స్ 22 times. అంటే ఇక్కడ 180 degrees మీద మనకి ప్రశ్న అడిగినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 1 hour span it happens 1 time, in 12 hour span it happens 11 times, in 24 hour span it happens 22 times. మరి ఇక్కడ 1 day అంటున్నాడు కనుక మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 22 times అనేది ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వవచ్చు. నౌ 11th క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ 5 questions అండి. For how many times both the hands are lie on the same straight line but also in the opposite direction in 36 hours అండి. సో lie on the same straight line but also in the opposite direction in 36 hours అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఎవ్రీ 1 hourకి it happens only 1 time. Opposite directions means theta value will be 180 degrees అండి. కానీ ఇక్కడ ఎవ్రీ 12 hours ఇట్ హ్యాపెన్స్ 11 times అండి. ఎవ్రీ 12 hours 11 times. నౌ ఎవ్రీ 24 hours సో 180 degrees హ్యాపెన్స్ విల్ బి 22 times. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 180 degrees మీద మనకి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ 36 hours అండి. 12 + 24 36 hours. సో 36 hoursలో సో థీటా వాల్యూ 180 degrees రావడం సో 11 + 22 విల్ బి 33 times అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 33 times. చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th one. ఒక గడియారంలో 5 o'clock 6 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళల మధ్య లంబకోణం 5 and 6 అంటున్నాడండి. సో అట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 o'clock and 6 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బి అట్ రైట్ యాంగిల్స్? సార్ ఇక్కడ ఫస్ట్ క్లాక్ నెంబర్ ఇక్కడ 5 ఉంది కనుక H5 ఎందుకంటే లంబకోణం అంటున్నాడు. సో డెఫినెట్గా విల్ గెట్ ద 1 hour స్పాన్లో 2 ఆన్సర్స్ వస్తాయండి. 2 సో టైమింగ్స్ వస్తాయి కనుక ఇక్కడ ఒక ఆన్సర్ ఏమో 5 + 5 by 11 ఇంటూ H+3తో చేయాలి. మరొక ఆన్సర్ వచ్చి 5 + 5 by 11 ఇంటూ H-3తో మరొక ఆన్సర్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో బిట్వీన్ 5 o'clock and 6 o'clock అంటున్నాడు కాబట్టి సో 5 + 5 by 11 ఇంటూ H+3, 5 + 5 by 11 ఇంటూ H-3 అండి. H వాల్యూ 5 తీసుకోండి. దెన్ ఆన్సర్ 5 + 5 by 11 ఇంటూ ఇక్కడ 5 + 3 అంటే 8 అండి. ఇక్కడ 5 + 5 by 11 ఇంటూ ఇక్కడ మనం సింపుల్గా సో 5 - 3 ఎంత అంటే 2. Now 8 5s are 40. Now 8 5s are 40 అండి. సో 40లో 11 అనేది 3 times కనుక సో 11 3s are 33 అండి. 7 43 7 by 11 minutes. అంటే ఇక్కడ 43 7 by 11 minutes ఉన్న ఆన్సర్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి. సో 43 సో 7 by 11 minutes. నో ఇక్కడ ఒక్కసారి చూద్దాం. బిట్వీన్ 5 o'clock and 6 o'clock అన్నాడండి లంబకోణం. రైట్ 2 5s are 10, 2 5s are 10 అండి. సో 10 by 11 అంటే ఇక్కడ 10 by 11 minutes. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి బిట్వీన్ 5 o'clock and 6 o'clock అంటున్నాడు కాబట్టి ఒక ఆన్సర్ 5 hours
43 7/11 మినిట్స్ తీసుకోవాలి. మరొక ఆన్సర్ వచ్చి 5 అవర్స్, సో ఇక్కడ 10/11 మినిట్స్ తీసుకోవాలి. సో మనకి ఏవైతే ఆన్సర్స్ వచ్చాయో ఆన్సర్స్ అనేవి ఇక్కడ లేవు కనుక సో డెఫినెట్గా మీ యొక్క ఆన్సర్ ఏమవుద్దంటే నన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 13th క్వశ్చన్. ఒక గడియారంలో 4 o'clock 5 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు మూలల మధ్య లంబకోణం ఉండుని అన్నాడండి. లంబకోణం, రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో 5 + 5/11 ఇంటూ ఒక ఆన్సర్ h+3 అండి. h4 కనుక 4 + 3 7 అవుతుంది. మరొక ఆన్సర్ 5 + 5/11 ఇంటూ h-3 కాబట్టి 4 - 3 1 అవుతుంది. 7 5s are 35 అండి. 7 5s are 35, 35/11 అంటే ఇయర్ 35 + 11 3s are 33, సో 2 remainder 2/11. సో యువర్ ఆన్సర్ విల్ బి 38 2/11 మినిట్స్ అండి. సో లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అండి, చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 1 × 5 5, సో 5 5/11 మినిట్స్ అండి. కానీ ఇక్కడ బిట్వీన్ 4 o'clock 5 o'clock కాబట్టి అట్ 4 hours 38 2/11 మినిట్స్ అండి. సో 4 hours 38 2/11 మినిట్స్ అనేది ఒక ఆన్సర్గా తీసుకోవాలి. మరొక ఆన్సర్ వచ్చి అట్ 4 hours సో 5 5/11 మినిట్స్ అనేది మరొక ఆన్సర్గా మనం ఇక్కడ ఎంచుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ 4 hours 38 2/11 మినిట్స్ అండ్ 4 hours 5/5 అంటే ఇక్కడ ఆప్షన్ 1 కరెక్టే, ఆప్షన్ 2 కరెక్టే. యువర్ ఆన్సర్ విల్ బి బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో 3 ఇంపార్టెంట్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ క్వశ్చన్లో 14వ ప్రశ్న. ఫర్ హౌ మెనీ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ అట్ రైట్ యాంగిల్ ఇన్ ఏ డే అండి. సో 1 day అన్నాడు. 1 dayలో సో 2 hands మధ్య మనకి 90 degrees రావడం డెఫినెట్గా ఇట్ హ్యాపెన్స్ 44 times అండి. 44 times కాబట్టి ఆన్సర్ విల్ బి 44, 4th ఆప్షన్. నా లాస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఫర్ హౌ మెనీ టైమ్స్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్ ఇన్ ఏ డే ఫ్రమ్ 11 AM to 2 PM. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 11 AM నుంచి 12 noon వరకు సో డెఫినెట్గా సో 2 hands మీద రైట్ యాంగిల్ రావడం 2 times. నెక్స్ట్ 12 noon నుంచి మనకి ఇక్కడ సో 1 PM వరకు 2 hands మధ్య 2 times అండి. నా 1 PM నుంచి 2 PM మధ్య కూడా మనకి ఇక్కడ మళ్ళీ 2 times వస్తుంది. సో 2 + 2 + 2 ఎంత అంటే 6 times వస్తుందండి. సో తీటా వాల్యూ రైట్ యాంగిల్ అంటే 90 degrees రావడం ఎన్నిసార్లు జరుగుతుందంటే సో 11 AM to 2 PM ఇట్ హ్యాపెన్స్ 6 timesగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే మనకి 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ ఇచ్చారో ఆ యొక్క 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ నేను చెప్పానండి. సో నెక్స్ట్ మోడల్ మనం హౌ టు ఫైండ్ గెయిన్స్ ఆర్ లాసెస్ టైం మీద నెక్స్ట్ క్లాస్ మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.